భలే దానివమ్మా. శాస్త్రి గారు ఏమైనా పెద్ద పొలకేసి అనుకున్నావా? ముష్టి 7 లక్షలు ఒప్పుకోవడానికి. మరి ఎందుకు ఒప్పుకున్నట్టు? ఎందుకో మనకి మాస్టర్ చెప్పారుగా. ఏమి చెప్పాడు? వద్దులేండి శాస్త్రి గారు. ఎంత కాదనుకున్నా మీరు కాబోయే వియంకులు. అనవసరంగా మీ మధ్య చిచ్చు పెట్టడం మాకెందుకు చెప్పండి. మీరు చెప్పకపోతే మేం పిచ్చి పట్టిన వాళ్ళం అవుతాం. చెప్పండి తల్లి. ఏమీ లేదండి. మీ అబ్బాయి మాస్టర్ గారు అమ్మాయిని తప్ప మరో అమ్మాయిని చేసుకోనన్నట్ట. పైగా ఈ సంబంధం తప్ప మీ అబ్బాయికి మరో సంబంధం దొరకలేదట. ఈ అమ్మాయిని చేసుకుందాం అన్నప్పటి నుంచి మీకు బాగా కలిసొచ్చిందట. అందుకే తక్కువ కట్నానికి ఒప్పుకున్నారని. అన్నీ అబద్ధాలే. ఇందులో ఒక్క మాట నిజం లేదు. అయినా మావాడికేం తక్కువ అండి మరో సంబంధం దొరకపోవడానికి. మరి వీళ్ళ వెనక ఎందుకు పడ్డట్టు? అంటే అమ్మా, నాకు తెలిసి అబ్బాయిలు అంటే శాస్త్రి గారి కొడుకులో ఏదో లోపం ఉంటుంటుంది. అది తెలిసి ఎవరు పిల్లనివ్వకపోతే వీళ్ళ గంట కట్టేస్తున్నాడు. అయ్యో పాపం. కుళ్ళు జోకులేసి తుళ్ళి తుళ్ళి నవే మన కృష్ణశాస్త్రి మనసులో ఇంత పెద్ద అగ్నిపర్వతం ఉందా? నిజమేలే. పూజకు పనికిరాని పువ్వుకి 3 ఎక్కువ. వీళ్ళు కాబట్టి 7 ఇస్తున్నారు. అందుకే మన శాస్త్రి గారు ఒప్పుకున్నారు. బాధపడకండి శాస్త్రి గారు. ఈ నిజాన్ని ఎవ్వరితోనూ చెప్పమని మీకు మాటిస్తున్నాం. అలాగే ఓ మంచి డాక్టర్కి చూపించమని సలహా కూడా ఇస్తున్నాను. చాలా వినలేక చూస్తున్నాను. కట్నం తక్కువ అన్న పాపానికి నా కొడుకుని పూజకు పనికిరాని పువ్వుని చేస్తారా? వాడు మీరనుకున్నట్టు ఆ టైపు కాదు. పక్కా మగాడు. అంత పక్కా అయితే ఇంత తక్కువ కట్నం ఎందుకు తీసుకుంటున్నారు? అర్థమైందమ్మా. ఏం అర్థమైంది నాయనా? చెప్తానండి. అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ చదివాడు కదా. అక్కడ అందమైన పిల్లని చూసి పెళ్లి కాకుండానే ఆ అమ్మాయిని తల్లించేసి పాపం అమాయకురాల్ని మోసం చేసి ఇండియా వచ్చేసాడు. ఈ విషయం ఇక్కడెవ్వరికి తెలియక ముందే ఏదో ఒక అమ్మాయికి మొగుడైపోవాలని స్కెచ్ చేశారు. తక్కువ కట్నానికి సెట్ చేశారు. దుర్మార్గులు. ఇలా అమాయకురాలైన ఆడపిల్లల గొంతు కోసే వాళ్ళని ఊరికి వదలకూడదురా. ఊరి మధ్యలో ఉరి తీయాలరా. వాణ్ణి కన్నవారికి ఒక కాలు చెయ్యి తీసేయాలి. ఒక కాలు ఒక చెయ్యి తీయాలన్నావు? కన్సెషనా? కాదు, ఎఫెక్షన్. 2 కాళ్ళు చేతులు తీసేస్తే చిప్ప చేతికొస్తుంది. అదే ఒక కాలు చెయ్యి తీసేసామనుకో నా దగ్గర అప్పుకొస్తావు కదా. చిప్ప కన్నా అప్పు మేలు కదా శాస్త్రి గారు. అమ్మా, కట్నం తక్కువ తీసుకుంటే గొప్పవారిగా గుర్తిస్తారనుకున్నాను గాని ఇంత చెత్తగా చెప్పుకుంటారని ఇప్పుడే అర్థమైంది తల్లి. కాకపోతే నేను ఎక్కువ కట్నం పెండటానికి కూడా ఈ బడి పంతుల దగ్గర బలపాలు తప్ప బ్యాంకు బ్యాలెన్సులు లేవు తల్లి. నిజమే సార్. మీరు చెప్పినట్టుగా బ్యాలెన్స్ నిల్లైనా ఇల్లుందిగా. అంటే అంటే ఈ ఇల్లు అమ్మితే మినిమం ఓ 40 లక్షలు వస్తాయి. వాటిలో ఓ 7 పెద్ద కూతురుకిచ్చినా మిగతా డబ్బంతా ఏం చేస్తాడు? ఏముందమ్మా, చిన్న కూతురికి పెళ్లి చేస్తాడు. అంటే పెద్దల్లుడికి 7, చిన్నల్లుడికి 33. పాపం. పెద్దల్లుడిని బకరా చేసి చిన్నల్లుడిని హీరోని చేయటం అన్యాయం. మీరేం బాధపడకండి శాస్త్రి గారు. 7 కాదు 3 ఇచ్చినా సిగ్గు లేకుండా ఈ పెళ్లి తెరిపించేయండి. లేదంటే ఈ 7 కూడా ఇచ్చేవాడు దొరక్కపోవచ్చు. మీకు దండం పెడతాను తల్లి. ఈ అష్టావధానం ఆపి నేను ఏం చెయ్యాలో, ఎలా చేస్తే నాకు నా కొడుక్కి విలువ పెరుగుతుందో అది మాత్రం చెప్పండి చాలు. మీ అబ్బాయి పెళ్లిపేట్ల మీద కూర్చునేటప్పుడు 7 లక్షల కట్టాన్ని 10 చెయ్యండి చాలు. మిగతాది నేను చూసుకుంటాను. 12 చేస్తే మీకేమన్నా అభ్యంతరమా? వెధవది 15 చేసినా కూడా నయా పైసా అభ్యంతరం లేదు. అయితే దానికే ఫిక్స్ అయిపోండి. నిన్ను చూస్తుంటే
నా దిష్టి తగిలేలా ఉంది. ఉండు, వెళ్ళి ఎండు మిరపకాయలు తెస్తాను. సారీనే, ఇందాక నోరు జారాను. అన్నది మా అక్క. దానికి తిట్టే హక్కే కాదు, అవసరమైతే కొట్టే హక్కు కూడా ఉంది. సారీ చెప్పావంటే ఈసారి నేను తిడతాను. ఇప్పుడేస్తాను. కొత్త పెళ్లి కూతురు బాగానే ముస్తాబయ్యింది. కాకపోతే ఈ పెళ్లి పెటాకులు అవబోతోంది. దీని మొహంలో సంతోషం, దీని చెల్లెల మొహంలో ఆనందం ఇంకా కొద్ది నిమిషాలే. ఈ పెళ్లి జరిగితే అప్పుల పాలై చస్తాడు, ఆగితే అవమానంతో చస్తాడు. ఎలా చచ్చినా ఆ మధు మీద పై చెయ్యి నాదే అవుతుంది. అయ్యో, ఏంటమ్మా అలా పడేశావు? శుభకార్యం జరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా. ఇలా పెళ్లింట్లో చేయి జారటం మంచిది కాదు. అవును, ఇలా పడింది అంటే ఏదో అశుభం జరగబోతుందని నాకు తెలుసు. నువ్వు నోర్మి, అలా అంటే వాళ్ళు భయపడరు. నువ్వు చెప్పినంత మాత్రాన జరిగేది జరగకుండా ఆగుతుందా? ఏమో, మగ పెళ్లి వాళ్ళు కొంచెం కోపంగా ఉన్నారు. తీరా పెళ్లి పీటల మీదకి వెళ్లేసరికి ఏవైనా జరిగే ఛాన్స్ ఉంది. ఇద్దరు కొంచెం తగ్గుతారా? ఛాన్స్ దొరికితే చాలు నోటికొచ్చినట్టు బాగుతూనే ఉంటారు. మధుమతి, నువ్వేం భయపడకు. ఎలాంటి అడ్డంకులొచ్చినా అదిలించైనా బెదిరించైనా ఈ పెళ్లి నేను జరిపిస్తాను. మీ అక్క పెళ్లికి నాది గ్యారెంటీ. ఏమే తులసి, ఆ మిరపకాయలు తీసేలా ఇవ్వు. అనసూయ గారు, మీ చేతులతో దిష్టి తీయండి. నేను దిష్టి తీస్తే ఎలాంటి దుష్ట చూపులైనా వదిలిపోవాల్సిందే. తులసి, అమ్మా,
మీ వెనక నేనున్నాను. ధైర్యంగా ఉండండి. ముహూర్తానికి సమయం అవుతుంది. అమ్మాయిని తీసుకెళ్ళండి. మధు, తీసుకెళ్ళు. వెళ్ళండి. పదండి. బాబు మాంగళ్యదాన్ని కానివ్వండి. అయ్యా భజంత్రీలు వాయించండి. అలా విరివేదోలా చూస్తావేంట్రా అబ్బి? ఆ తాళి పక్కకు పడేసిరా. నాన్నగారు మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థమవుతుందా? నాకు అన్ని అరటి పండు వలిచినంత క్లియర్ గా అర్థం అవుతున్నాయి. ముందు నువ్వు ఆ పీటల మీద నుంచి లేచిరా. ఏమిటండి ఇది? బావుగారు ఏమిటండి ఇది? ఇప్పుడు ఏం జరిగిందని పెళ్లి ఆపమంటున్నారు? ఏం జరిగిందా? నాకు అన్నంలో అప్పడం రాలేదు.
అందుకే పెళ్లి ఆపారు. ఊరికే జోకు. నోరు ముయ్యండి. మీకెప్పుడు ఏం మాట్లాడాలో అస్సలు తెలీదు. చూడండి అన్నయ్య గారు, మాకీ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేని వాళ్ళు పెళ్లి పిట్టల వరకు ఎందుకు వచ్చారు? అక్కడే ఆగిపోకపోయారా? ఆగమ్మా బావగారు, మా వల్ల ఏదైనా తప్పు జరుగుంటే చెప్పండి, సరిదిద్దుకుంటాం. అంతేకాని పీటల దాకా వచ్చిన పెళ్లిని ఆపడం మంచిది కాదు. ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి, పరిష్కరించుకోవాలి. అంతేగాని ఇలా అర్ధాంతరంగా పెళ్లి ఆపేయడం ఏంటి? ముందు అబ్బాయిని కూర్చోమని చెప్పండి. అమ్మా అది లేదు ఇదే లేదు. నువ్వు కూర్చోవయ్యా పెళ్లి కొడుక. మీరేంటి శుభం కార్డు కోసం ఎదురు చూసే ప్రేక్షకుల్లాగా అలా నుంచున్నారు? ఇక్కడ ఇంకా చాలా సినిమా ఉంది. కూర్చోండి 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 కూర్చోండి, అందరూ కూర్చోవాలి. కూర్చోండి కూర్చోండి. ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు, అసలు ఏం జరిగింది? నా కొడుక్కి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందా? ఎలా? అనుకున్న విధంగా పెళ్లి చేయలేదా? అనుకున్నది అనుకుంటే గ్రాండ్గా చేశారు. మరి మర్యాదలు సరిగ్గా జరగలేదా? బ్రహ్మాండంగా చేశారు. ఇస్తానన్న కట్నం ఇవ్వలేదా? రూపాయి కూడా ఆపకుండా ఇచ్చారు. పెళ్లి గ్రాండ్ గా చేశారు, మర్యాదలు బ్రహ్మాండంగా చేశారు, కట్నం అడిగినంత ఇచ్చారు. మరి అన్యాయం ఎక్కడ జరిగిందండి? కట్నం దగ్గర. అదేంటి? అడిగినంత ఇచ్చారని మీరే చెప్పారుగా. అడిగినంత ఇచ్చారు, కానీ అబద్ధం చెప్పి తక్కువ కట్నానికి మమ్మల్ని ఒప్పించి మోసం చేశారు. నేను మోసం చేయడం ఏమిటండి? ఏమిటా, నీకు 50 లక్షలకు పైగా విలువైన ఆస్తి ఉంటే పెద్దగా ఆస్తి లేదని ఆ రోజు చెప్పలేదు? అది అబద్ధం కదా? అందుకే 20 లక్షలు అడగాల్సింది ముష్టి 7 లక్షలకే ఒప్పుకున్నాను. లక్షలు సంపాదించే నా కొడుక్కి అన్యాయం చేశాను. శాస్త్రి గారు, సరే 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 సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడేం జరగాలో చెప్పండి. నాకు ఇంకా 10 లక్షల కట్నం కావాలి. 10 లక్షల కట్నం కావాలి. 10 లక్షల కట్నం కావాలి. 10 లక్షలా? అలా ఇస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేదంటే ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడితో ఆగిపోతుంది. ఇక్కడితో ఆగిపోతుంది. ఇది జోకు మాత్రం కాదు, సీరియసే.
10 లక్షల. ఏమిటండి ఈ అన్యాయం? ఇప్పటికిప్పుడు 10 లక్షలుంటే ఎక్కడి నుండి వస్తాయి? అయినా కట్నం తీసుకోవడమే నేరం అనుకుంటే మీరేమిటి అదనపు కట్నం అడుగుతున్నారు? ఇలా చేస్తే నరకంలో. ఏయ్, నీ గరుడ పురాణం గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఈ సమస్య నుంచి బయటపడే మార్గం ఆలోచించు. ధీరన 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 ధీరన